ఇంతకీ ఎవరిని కిడ్నాప్ చేయాలి మేడం? మనసులో మాట్లాడే అమ్మాయి అంటుంటావు కదా, ఆ అమ్మాయి పేరే శైలునే కిడ్నాప్ చేయాలి. మేడం ఆ పిల్లతో పని కాదు మేడం. మనం చీకట్లో వెన్నెలు చూసే లోపలే చుక్కలు ఎన్నున్నాయో లెక్కబెట్టి చెప్పేస్తుంది మేడం. నేను ఆ పిల్లని కిడ్నాప్ చేయగలను మేడం. 2 కోట్లు ఇస్తాను. దొరకదేమో అనిపిస్తుంది మేడం. 5 కోట్లు ఇస్తాను. నేను ఖచ్చితంగా కిడ్నాప్ చేస్తాను మేడం. మీ కిడ్నాప్ లో నేను కూడా హెల్ప్ చేస్తాను. అయితే త్వరగానే పని అయిపోద్ది మేడం. ఎప్పుడు కిడ్నాప్ చేయాలి? అది మీరు ఎప్పుడు అనుకుంటే అప్పుడు అయ్యేది కాదు ఆఫీసర్. దానికంటూ ఒక సమయం వస్తుంది. దాన్ని నేను పసిగట్టి మీకు చెప్తాను. సరే మేడం. ఉమాని ఒక్కసారి కలవాలి. ఇది ఎప్పుడు ఏదో ఆలోచిస్తా ఉంటది. ఏమే మా మేనేజర్లు పెట్టే టెన్షన్లకి ఈ శివ కూడా పెట్టే టెన్షన్లకి మొత్తం మైండ్ అంతా ఖరాబ్ అయిపోతుంది. పదవి అట్టా బయటికి వెళ్దాము. ఏరాలుడు బాగున్నావా? మా ఏమైంది అల్లుడు? అడవిలో చిక్కుపోయి మనిషిని చూసి 10 ఏళ్ళైనట్టు ఇంత గట్టిగా పట్టుకుంటున్నావు?